నెల్లూరు పోలీస్ పరేడ్ మైదానంలోని ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల సమస్యల వినతులను జిల్లా ఎస్పీ జి కృష్ణకాంత్ స్వీకరించారు. ఫిర్యాదుదారులతో ఆయన మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి మొత్తం 80 ఫిర్యాదులు వచ్చినట్లు ఎస్పీ తెలిపారు. వచ్చిన ఫిర్యాదులలో కొన్ని పరిశీలించగా అల్లూరు పరిధికి చెందిన వ్యక్తి టెలిగ్రామ్లో యాడ్స్ ద్వారా శరణ్య అనే మహిళ కాల్ చేసి ఆన్లైన్లో వన్ ట్రావెల్ కంపెనీలో వర్క్ ఫ్రం హోం జాబ్ ఇప్పిస్తామని చెప్పి మోసం చేశారని ఎస్పీకి ఫిర్యాదు చేశారు. 21 లక్షల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలని నమ్మించి నకిలీ పత్రాలు పంపి జాబ్ ఇవ్వకుండా నగదు తిరిగి ఇవ్వకుండా మోసం చేశారని బాధితులు తెలిపారు. అదేవిధంగా వేదాయపాలెం పరిధికి చెందిన వ్యక్తిని ఫేస్బుక్ ద్వారా నమ్మించి ఏకే సర్వీసెస్ గ్రూప్ అనే కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తే అధిక లాభాలు పొందొచ్చని నమ్మించి 21,50,000 కాజేశారని ఫిర్యాదు చేశారు. ఈ విధంగా తెలియని వ్యక్తులను సామాజిక మాధ్యమాల ద్వారా నమ్మి మోసపోవద్దని జిల్లా ప్రజలకు ఎస్పీ కృష్ణకాంత్ సూచించారు. ఫిర్యాదులన్నిటిపై చట్ట ప్రకారం విచారణ జరిపి బాధితులకు న్యాయం చేస్తామని, సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని ఎస్పీ హామీ ఇచ్చారు. ఈ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ శ్రీమతి సిహెచ్ సౌజన్య, మహిళా స్టేషన్ డీఎస్పీ రామారావు, లీగల్ అడ్వైజర్ శ్రీనివాసులరెడ్డి, SB1 సిఐ వెంకటేశ్వరరావు, SB2 సిఐ శ్రీనివాసరెడ్డి, కంప్లైంట్ సెల్ సిబ్బంది పాల్గొన్నారు.